ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జరుగుతున్నారు బీఆర్ఎస్ నేత నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి నరసింహారెడ్డి గారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను? ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా కూడా నిర్బంధమైన వాతావరణమే కనిపిస్తుంది. ఒక నిరసన తెలపొద్దు, మీరు ఇచ్చిన హామీలు, మీరు చెప్పిన హామీలు అమలు చేయండి అని చెప్పేసి అడగొద్దు, ఏం చేయకూడదు, మేము ఎట్లా చెప్తే అట్లనే వినాలి, మేము ఇక్కడ ఆందోళన చేయొద్దంటే ఆందోళన చేయొద్దు, ప్రశ్నించొద్దంటే ప్రశ్నించొద్దు, ఎట్లా చెప్తే అట్లనే వినాలన్న వైఖరిగా కనిపిస్తుంది. దానికి తార్కాణం మనకి ఇక్కడ అనేక ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏ విధంగా ఒక నిర్బంధమైన వాతావరణాన్ని ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది పోలీసుల సహకారంతో? ముందుగా టీనిస్ వీక్షకులందరూ కూడా భోగి శుభాకాంక్షలు. అదేవిధంగా పక్క సీట్లోనే చాలా సంవత్సరాలుగా టీనిస్కి వచ్చి నాతో పాటు వ్యూస్ పంచుకున్న మందా జగన్నాథం గారు ఈరోజు లేకపోవటం అనేది, వారి మరణ వార్త చాలా ఇదైపోయింది. ఎన్నో సంవత్సరాలుగా మేమిద్దరం ప్రతి సోమవారం నాతో పాటు వచ్చేవారు. ఇక్కడ ఏజ్ సహకరించకపోయినా ఆరోగ్యం ఎట్లున్నా పాపం వచ్చేవారు. వారి మరణ వార్త కొంచెం షాక్ అయింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని 4 సార్లు ఎంపీగా, ఒక దళిత నాయకుడు, ఒక ఈఎన్టీ డాక్టర్ అయిన యాక్చువల్గా మా దగ్గర సూర్యాపేటలో కూడా ప్రాక్టీస్ చేసినారు. వారు ఈనాడు లేకపోవటం అనేది వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇక మీరు అన్నట్టు ఏంటంటే, ఇందిరమ్మ రాజ్యము 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ పక్కా ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ చేస్తున్నదంతా కూడా దమన నీతి, దమనకాండ మనకు తెలుస్తుంది. దీంట్లో ఏదో టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది వాదన కోసం కొంచెం పక్కన పెడితే, అసలు ఏ వర్గం మీద మీరు ప్రజాస్వామ్యంగా వ్యతిరేకించినారు? దమననీతి లేకుండా, నిర్బంధం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు? ఈ రాష్ట్రంలో హక్కుల కోసం కొట్లాడే వాళ్ళ మీద మీరు అరెస్టులు చేయని వాళ్ళు ఎవరు? జైల్లో పెట్టిన వాళ్ళు ఎవరు? లాఠీచార్జ్ జరిపిన వాళ్ళు ఎవరు? పుట్టని వాళ్ళు ఎవరో మీరు చెప్పండి రేవంత్ రెడ్డి గారు. భువనగిరి సంగతి పక్కన పెడదాం. లగచెర్ల సంగతి ఏంటి? లగచెర్లలో గిరిజన రైతులు నువ్వు గుంజుకుంటా అంటే మేము ఇవ్వము, మా భూములు మేము ఇవ్వమన్నారు. ఏమన్నారు వాళ్ళు పాపం? ఏమన్నారు వాళ్ళు? నువ్వు ఒక ఫార్మా కంపెనీ పెడతాను అల్లుని కోసం అంటే, అయ్యా 3 పంటలు పండుతున్నాయి, ఇదే ఆధారంగా మేము బతుకుతాను, మేము ఇయ్యలేమని చెప్పినారు. ఖాళీగా ఉన్న దగ్గర పెట్టుకోమన్నావు. దానికి వాళ్ళని తీసుకుపోయి ఇప్పటికి కూడా సంగారెడ్డి జైల్లో వాళ్ళు నిర్బంధించినారు. 144 సెక్షన్ పెట్టి నీ సొంత నియోజకవర్గం నుంచి నువ్వు 4 నెలల నుంచి ఇప్పుడు ఆ నియోజకవర్గానికి పోక 144 నీ సొంత ఊర్లో పెట్టి కొండారెడ్డిపల్లిలో చేసినాయి. ఇది దౌర్జన్యం కాదా? ఇది దమన నీతి కాదా అని మనం ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు. గ్రూప్ 1 అభ్యర్థులు నువ్వు 26 జీవో తీసినావు. ఇది అన్యాయం అండి. పోయినసారి కేసీఆర్ గారి పరిపాలన ఉన్న జీవో కరెక్ట్ ఉంది అని చెప్తే అడ్డగోలుగా లాఠీ చార్జ్ చేసేసి అక్కడ తీసుకుపోయి అభ్యర్థులు మొత్తం అరెస్ట్ చేసి వాళ్ళు నిర్బంధాల పాలు చేసి అక్రమ కేసులు పెట్టారు. నువ్వు, నీ రాహుల్ గాంధీ, ఇప్పుడు చెప్పుకుంటా మేధావులు, కోదండరామ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ, అంతములు మురళి గిరళి, ఎక్కడెక్కడో అంతా కట్టకట్టుకొని పోయి అశోక్ నగర్లో పెద్ద ప్రదర్శనలు. ఒక నిర్బంధ పాలన జరుగుతుంది, ప్రజాస్వామ్య పరిపాలన తెస్తామని. ఎటుపోయింది ఆయన మీరంతా? ఇలా ఎవరు మాట్లాడిన గ్రూప్ 1 గురించి మీరు చేసినప్పుడు ఒక్కళ్ళని వచ్చారా? మీరు బయటకు వచ్చినారా? రాహుల్ గాంధీ గారిని రమ్మని డిమాండ్ చేసినాం. అడ్డగోలు లాఠీచార్జ్ చేసి పిల్లలను తీసుకుపోయి మీరు ఉద్యోగార్థులు తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఆశా వర్కర్లు ఎవరైనా కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టినవి అమలుపరచమని అడిగినందుకు, మీరు మేనిఫెస్టోలో పెట్టి ఆ వర్గాలకు మేము తప్పకుండా అధికారంలోకి ఇది ఇస్తాము, ఇది తప్పకుండా మా వాగ్దానము, ఇందిరమ్మ వాగ్దానము, రాహుల్ గాంధీ వాగ్దానము, సోనియా గాంధీ వారి వాగ్దానము, ప్రియాంక గాంధీతో మీటింగులు పెట్టించి సంతకాలు పెట్టి బాండ్ పేపర్లు రాసి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని చేసినయే అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. వేరే ఏం అడగటం లే. 2 లక్షలు రుణమాఫీ 9వ తారీఖు చేస్తాను. బయటికి వెళ్ళిన రైతులందరూ చెత్తగా బ్యాంకుల దగ్గరనే కొట్టించినావు. రైతు భరోసా ఇంతవరకు పత్తా లేదు. మహిళలను చూడకుండా కూడా చాలామందిని నిర్బంధం చేసినావు. ఇవాళ జరిగింది, నిన్న జరిగింది భువనగిరి పార్టీ ఆఫీస్లో జరిగింది కూడా తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. ఇది 2 పార్టీల మధ్యన ఏదో మా పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేసిరని మేము చెప్పటం లేదు. ఇక్కడ శాంతి భద్రతలు లేవు, క్షీణించిన అనటానికి ఉదాహరణ చెప్తున్నా. జరిగిన ఘటన ఏందో కూడా తెలవాలి. భువనగిరి పార్టీ ఆఫీస్లో మా
మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు, తర్వాత మా పార్టీ అధ్యక్షుడు యాదాద్రి భువనగిరి అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి గారు తదితరులు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. పెట్టి ఇదే విషయం చెప్పినారు. అయ్యా నువ్వు 100 రోజులు అమలు చేస్తానన్నావు, 6 గ్యారెంటీలు, 13 పథకాలు, రైతు భరోసా ఇస్తానని చెప్పినావు, 15,000 ఇస్తానన్నావు, కౌలు రైతులకు 15,000 అని చెప్పి మీరు అమలు పరచడం లేదు. ఏం ప్రభుత్వం అయ్యా నీ ప్రభుత్వం అని ప్రశ్నించినారు. దీనికి ఆఫీస్ మీద దాడి చేసి కుర్చీలను ఇరగొట్టి అద్దాలు బలగొట్టి నానా బీభత్సం పోలీసుల సమక్షంలోనే అంత జరిగింది. పోలీసులు పక్కనే ఉన్నారు. ఇది ఇప్పుడు నేనంటున్నా రేవంత్ రెడ్డి, ఇది ఏ కల్చర్ను ఏ సంస్కృతిని తెలంగాణలో ప్రవేశపెట్టదలుచుకున్నావో చెప్పాలి. మీరు పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి నీకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నువ్విచ్చిన హామీలను అమలు పరచమని అడగటం నీకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు కదా. నువ్వన్నట్టేమో కనుగుడ్లు తీసి గోళీలు ఆడుకుంటాము, పేగులు తీసి మెడలేసుకుంటాము, మానవ బాంబులమవుతాము. ఈ లాంగ్వేజ్ ఎవరు మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలే. మేము చెప్పిందల్లా ఏంటి, ప్రెస్ మీట్లో వారు చెప్పింది ఏంటి, మా నాయకులు చెప్పింది, అయ్యా నువ్వు 100 రోజులు అమలు చేస్తున్నావు, ఇంతవరకు రైతు భరోసా రాలేదు, మహిళలకు 2,500 రాలేదు, నిరుద్యోగులకు 4,000 భృతి రాలేదు, పెన్షన్లకు వృద్ధులకు నువ్వు ఇస్తానన్న 4,000 పెన్షన్ ఇవ్వట్లేదు అని ప్రెస్ మీట్ పెట్టి పత్రికాముఖంగా చెప్పినాం. అంటే కాంగ్రెస్ ఏం చేసినా కూడా క్వశ్చన్ చేయొద్దు అనే వాతావరణమే కనిపిస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మా నాయకులు ఏమి సీక్రెట్గా మీటింగ్ పెట్టి నీ మీదే కుట్ర చేయలే. బహిరంగంగా సామాజిక మాధ్యమాల ముందు వార్తాపత్రికల విలేకరులను పిలిచి, టీవీ వాళ్ళని, ఎలక్ట్రానిక్ మీడియా పిలిచి ఓపెన్గా మాట్లాడారు. రేపు పొద్దున పత్రికలు వచ్చేది, టీవీలు వచ్చేది. దేనికి దాడికి మీరు ప్రోత్సహిస్తున్నారంటే దీనికి ప్రథమ ముద్దాయి నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేటోడే దీనికి ప్రథమ ముద్దాయి. నువ్వు మాట్లాడుతున్న భాష, నువ్వు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ నీ క్యాడర్కు, కేసీఆర్ గొంతు మీదకి చంపాలన్న క్యాడర్కు నువ్వు ఇచ్చిన ఏంటంటే ఆ పిలుపు. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకు నువ్వేం చెప్తున్నావు? అరాచకం సృష్టించమని చెప్తున్నావు, శాంతి భద్రత లేకుండా చేస్తున్నావు నువ్వు హోంమంత్రిగా ఉండి. ఎందుకు దాడి చేస్తారని మా నాయకుల మీద ఏం తప్పు మాట్లాడింది వాళ్ళు? అంటే నువ్వు ఇచ్చిన హామీలను నువ్వు ఇచ్చిన రోజుల్లో అమలు పరచలేదని అడిగినందుకు దాడులా, అరెస్ట్లా? దానికి నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుత పద్ధతుల్లో ధర్నాలు చేస్తుంటే తెల్లారి ప్రతి నాయకుడిని తీసుకుపోయి లోపటేసి ఆ రోజు హౌస్ అరెస్టులు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు 2 సార్లు మంత్రి, 10 సంవత్సరాల మంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో, ఆయన తీసుకుపోయి తీసాడు. మాజీ ఎమ్మెల్యేలు శేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే భూపాల్ రెడ్డి, అసలు నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడిని హౌస్ అరెస్ట్ చేసేసి రాకుండా చేసిండు. వాళ్ళు చేసిన తప్పేందో చెప్పు రేవంత్ రెడ్డి నువ్వు. పోనీ ఇంకోటి కూడా అడుగుతున్నా నేను, మీరేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారా? జరిగిన దాడి ఇది మంచిది కాదని నువ్వు ఖండించినవా? మరి మమ్మల్ని కూడా దాడులు చేయమంటావా? ఏం ప్రోత్సహిస్తున్నావు నువ్వు? మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు, మేము కూడా తిరిగి దాడులు చేయాలనా? ఈ సంస్కృతి, ఈ సంస్కారం మాకు కేసీఆర్ గారు నేర్పలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి, 9.5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నడైనా మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద కానీ, బీజేపీ పార్టీ ఆఫీస్ మీద కానీ, మీరు పెట్టుకుంటున్న చిన్న చిన్న సభలు కానీ, ఏ సభల మీదనైనా బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ క్యాడర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎన్నడన్నా ఒక్క ఫ్లెక్సీ చింపింది చూపించు. దాడుల సంగతి తర్వాత నేను చెప్తున్నాను. ఒక ఫ్లెక్సీ మీ బొమ్మలు ఎక్కడన్నా కానీ డిస్టర్బ్ చేసి చింపినది ఉంటే నువ్వు చూపించు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. సిగ్గుండాల మాట్లాడటానికి. 10 సంవత్సరాల పరిపాలన ఎట్లా నడిచింది? ఇవాళ కేసులు ఎందుకు అవుతున్నాయి, మానభంగాలు ఎందుకు అవుతున్నాయి, రేపులు ఎందుకు అవుతున్నాయి, హత్యలు ఎందుకు అవుతున్నాయి, శాంతి భద్రతల్లో క్రైమ్ రేట్లో ఈ 30%, 40%, జంట నగరాల్లో 41% కేసులు పెరిగినాయి. రాష్ట్రం మొత్తం మీద 22.58% పెరిగినాయి. దీనికి ప్రధానమైన మూల కారణము రేవంత్ రెడ్డి ప్రవర్తన, రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు, రేవంత్ రెడ్డి యొక్క అప్రజాస్వామికమైన మాటలు. హోంమంత్రిగా ఉండి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా స్పందించాలి. పార్టీ కార్యాలయాల మీద దాడి చేసే సంస్కృతి మీరు ప్రోత్సహిస్తున్నారా, లేదంటే ఎందుకు ఖండిస్తలేదో చెప్పండి. ఏం ప్రశ్నించకూడదా అండి? మీ ప్రజాస్వామ్య పరిపాలన గడీలు బద్దలు కొడతాం, అది కొడతాం, ఇది కొడతామని చాలా లావు డైలాగులు కొట్టిన మరే.
ఇలా ఏమన్నారు శేఖర్ రెడ్డి గారు ఏమన్నారు, కంచెల రామకృష్ణ రెడ్డి ఏం మాట్లాడిండు? అంటే వైఖరి ఎట్లా చూసినా కూడా సమస్యలేమో ప్రజా సమస్యలు ఉంటాయి కానీ ఆల్వేస్ సంవత్సర కాలంగా అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు. ఓ సమస్య ఒక విధంగా దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం, తిమ్మిని బొమ్మని చేసి మాట్లాడే ప్రయత్నం, వాస్తవం ఒకలాగుంటే కాంగ్రెస్ చెప్పుకునేది ఇంకొకలాగా ఉన్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక జంగయ్య యాదవ్ గారు, ఎప్పుడు చూసినా ఇంకా స్టిల్ అటెన్షన్ డైవర్షన్ ఏనా అనే ఒక ప్రశ్న అనేది ప్రజల్లో తలెత్తుతుంది. ఎందుకంటే వాస్తవ సిచ్యువేషన్ ఒకలాగా ఉంటే మాట్లాడే మాటలు ఇంకో విధంగా ఉంటున్నాయి కాబట్టి. ఇక్కడ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమన్న చందంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది. రాష్ట్రానికి ఇచ్చినటువంటి అధికారంలోకి చెప్పినటువంటి మాటలు ఏమైనాయి అని అడిగినందుకు ప్రశ్నించే అటువంటి గొంతుకలని ఎక్కడికక్కడ నలిపివేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మనం నిన్న తీసుకున్నటువంటి భువనగిరిది కానివ్వండి, అంతకుముందు తీసుకున్నటువంటి లగచర్ల కానీ, హరీష్ రావు గారిని నిర్బంధించడం కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ, అంటే ప్రతి ఒక్క లీడర్ కార్యకర్త నుంచి ఎక్కడ చిన్న కార్యకర్త నుంచి పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయినప్పటికీ మాజీ మంత్రులను కూడా నిర్బంధం అంటే తన మన భేదం లేకుండా ఎక్కడ కూడా ఎవరైనా సరే మాకు అడ్డు మాట్లాడినటువంటి వారిని ఖచ్చితంగా మేము జైళ్ళ పాలు చేస్తాము, లేదంటే గృహ నిర్బంధం చేస్తాము అన్న చందంగా ఎక్కడికక్కడ ఎవరిని బయటికి రాకుండా ఏదో తొక్కిపెట్టి పరిపాలించాలి అనే ఒక ఆలోచన విధానంతో అణచివేత ధోరణితో ఈరోజు చేస్తున్నటువంటి పరిపాలన మనం చూస్తున్నాం. ఇంతకుముందు గతంలో తీసుకున్నట్లయితే ఒక్క సంవత్సర కాలం వ్యవధిలోనే దాదాపు 23% క్రైమ్ రేట్ పెరగడం. ఈ క్రైమ్ రేట్ పెరగడం వలన తెలంగాణలో ఉన్నటువంటి ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యి వచ్చేటువంటి పారిశ్రామిక రంగాలు కూడా వెనకకపోతున్నాయి. అంటే అభివృద్ధి అనేది అటకెక్కింది అని మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. గత 10 ఏళ్ల కాలంలో తీసుకున్నట్లయితే తెలంగాణ యొక్క చరిత్ర ఎక్కడ ఉంది అంటే ఒక అగ్రభాగాన నిలబెట్టినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం దాన్ని కాపాడకపోగా ఉన్నటువంటి దాన్ని నీచ స్థితికి తీసుకొస్తున్నారు. శాంతి భద్రతలు ఎక్కడైతే క్షీణిస్తున్నాయో అక్కడికి పెట్టుబడిదారులు కూడా వెనుకడిగేస్తారు. దానివలన ఈరోజు మనకు వచ్చినటువంటి పెట్టుబడులు మీరు తీసుకున్నట్లయితే సంవత్సర కాల వ్యవధిలో ఎన్ని కంపెనీస్ మనకు వచ్చినాయి, ఎంతమంది పెట్టుబడులు అట్రాక్ట్ అయ్యి మన తెలంగాణకు మేము వస్తాము అని చెప్పేసి ముందుకు వస్తున్నారు అని మనం బేరీజ్ వేసుకోవాలి. కానీ వీటి మీద ఫోకస్ పెట్టకుండా ఎక్కడ కూడా రాజకీయ ప్రయోజనాల కోసము మేము నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము గెలవాలి అనే ఒక ఆలోచన విధానంతో ఒక చిన్న ఆలోచనతో మొన్న బీజేపీ పార్టీ ఆఫీస్ మీద మనం చూసాము, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద చేయడం. అంటే ఇట్లా ఎంతసేపు పార్టీలను మీరు టార్గెట్ చేస్తున్నారని ప్రజలకు ఇచ్చినటువంటి మీ యొక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా దృష్టి సరళట్లేదు. అంటే ఎందుకు అంటే రేపు ఎలక్షన్స్ కోసం మాత్రమే నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, ఇక్కడ మా రాజకీయ ప్రయోజనాలు, మా కుర్చీ ముఖ్యం, మా యొక్క అధికారం మాకు ముఖ్యము. అంటే ఇటువంటి వైఖరి వల్ల అభివృద్ధి వెనక్కిపోవడం వల్ల దుష్పరిణామాలని ప్రజలు ఆల్రెడీ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. 100% ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా, గత 10 ఏళ్లలో మేము బతికినటువంటి బతుకు ఎలా ఉంది, మా బతుకు జీవన విధానం ఏ విధంగా సాగింది, ఈ సంవత్సర కాల వ్యవధిలో మా జీవన పరిస్థితులు ఏ విధంగా ఇబ్బందిలో గురి అవుతున్నాము, ఉన్నటువంటి ఇండ్లను కనీసము శరీరం మీద అంటే బట్టలు కూడా గుంజుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మనం చూసినాం ఎన్నో పేపర్లలో కూడా చిన్న చిన్న 60 గజాలు 70 గజాలు ఉన్నటువంటి వారిని కూడా రోడ్డు పాలు చేశారు వాళ్ళ బతుకులు ఈరోజు. అంటే గతంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి వారిని తీసుకెళ్లి డబల్ బెడ్రూమ్ ఇళ్లలో పెట్టినటువంటి చరిత్ర మనం చూసినాము. కానీ ఈరోజు పక్కన మూసీ కాలువ పక్కన కానీ చిన్న చిన్న దాంట్లో ఉన్నటువంటిని తీసేసి రాత్రికి రాత్రి వచ్చేసి బుల్డోజర్లు పెట్టేసి బుల్డోజర్ రాజకీయాలు చేసేసి వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు బట్టలు అన్నీ తీసి రోడ్డు మీద వేస్తే వాళ్ళు నడి రోడ్డు మీద కూలీలు కూడా మేము అన్నమో రామచంద్ర అన్న చందంగా ఈరోజు మనం చూసినాము. గతంలో మనం తీసుకున్నట్లయితే రైతే రాజు అని చెప్పేసి కేసీఆర్ గారి పరిపాలన సాగింది. కానీ ఈరోజు అదే రైతులకు కూడా మీకు ఇస్తున్నటువంటి హామీ చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఆ రోజు 15,000 ఏదైతే రైతు బంధు ఇస్తామని చెప్పారో 10,000 కాదు 15,000 ఇస్తానన్నటువంటి సందర్భంలో మాటకు మార్చి ఈరోజు 13 నెలల కాల వ్యవధి అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అంటే మార్గదర్శకాలు రేపు 26 వరకు అని చెప్పేసి అనౌన్స్ అది కూడా వస్తూ రాదు ఇంకా డౌటే. ఎందుకంటే ఇట్లా మాటలు మార్చుకుంటూ పోతున్నారు. మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు చేసే చేష్టలు మాత్రం కనీసము ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. అంటే దీని అర్థం ఎక్కడికి అంటే రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ లేదంటే తులం బంగారం అని చెప్పేసి మనం ముగ్గులు ఈరోజు చూసుకున్నటువంటి సందర్భం చూస్తే ఒక పేపర్ నేను చూడడం జరిగింది. అంటే ముగ్గులతో కూడా వాళ్ళు వ్యతిరేకత తెలియజేయడం జరుగుతుంది మహిళలు. అంటే తులం బంగారం ఇస్తాను, స్కూటీ ఇస్తాను, కనీసం మాకు ఇవన్నీ సంబంధించి కూడా అట్లనే ముగ్గులేసి నిరసన తెలిపినారు. అంటే ఎంత అంటే ఎక్కడ సందర్భం వచ్చినా కొందరైతే రైతులు పంటల పొలాలలో కూడా చూపిస్తున్నారు మాకు ఇట్లాంటివి రాలేదయ్యా అని చెప్పేసి. వీళ్ళు మహిళలు చేయగలిగేది ఏంది కనీసం ముగ్గులు. అంటే ఈ రోజు సీజన్ ఇది ఉంది ఈ విధంగా అంటే వ్యతిరేకత మీరు ఎక్కడ చూసినా అంటే ఆ సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు తమ
మా నిరసన అనేది ప్రభుత్వానికి తెలియజేస్తున్న సిచ్యువేషన్ తెలియడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు కనీసం ఇప్పుడన్నా పట్టించుకొని, అంటే సంవత్సర కాలం ఏదో అయిపోయింది, వచ్చేది ఇంకా 3 ఏళ్ళు నువ్వు ఉండేది, ఆ 3 ఏళ్ల తర్వాత కూడా నువ్వు ఉంటావా ఇంకొకరు ఉంటారు తర్వాత దేవుడేరు, కానీ మీ పరిపాలన మాకు సంవత్సర కాలంలోనే 10 ఏళ్ల పరిపాలన చూపిస్తున్నావు అని చెప్పేసి మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, వికలాంగులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ సామాజిక వర్గానికి మీరు న్యాయం చేయలేదు. కనీసం శాంతి భద్రతలు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మానభంగాలు కానివ్వండి, కొట్లాటలు ఏంది, కేసులు ఏంది, అక్రమ కేసులు. సరే కేసులు పెట్టడం ఒక వంత అయితే, నిజంగా కూడా న్యాయంగా కేసు ఉందంటే దాన్ని న్యాయస్థానాల మీద అందరికీ నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయగలుగుతారు. కానీ అక్రమ కేసులు ఎందుకు? నిజంగా కూడా ప్రశ్నిస్తే మీకు వచ్చిన నొప్పి ఏంది అసలు? అంటే అడగడం తప్ప, మేము ప్రశ్నించే గొంతుకనని మీరు ఏదైతే మీరు ఇంతకుముందు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నప్పుడు మెట్రో ట్రైన్లలో ప్రయాణం చేస్తూ మేము అడిగే ప్రశ్నించే గొంతుకని అవుతా అని చెప్పారు. మరి ఆ గొంతుకలను ఇవ్వాలని మీరు ఎందుకు అణచివేస్తున్నారు? అంటే మీలాగా అందరూ కూడా ఎక్కడ కూడా మీరు చేయండి, మేము చేస్తాము, మీరు ఎందుకు చేయకూడదు అని చెప్పి కార్యకర్తలు మీరు ఇచ్చినటువంటి ఉసిగొల్పడం అంటారు కదా, మనం ఊర్లలో అంటే ఉసిగొల్పుతున్నాడు అంటే యథా రాజా తదా ప్రజ. అంటే మీరు ఏ విధంగా ఉన్నారో మీ కింద పనిచేసేటువంటి కార్యకర్తలు కూడా అదే విధంగా అయితే ప్రజలు ఆగమవుతున్నారు. ఇక్కడ మీరు పార్టీల మీద ప్రతీకారం తీర్చుకోండి, అంటే ప్రతీకార స్వేచ్ఛ మా మీద మేము ఇంతకుముందు చేసినాము అంటే మామూలని కేసులలో పెట్టిరు. అంటే నిజానికి కూడా కేసులు పెట్టింది ఎవరి మీద? నాయకుల మీద, అన్యాయం చేసిన వాళ్ళ మీద, దొంగతనాలు చేసిన మీద. ఓవరాల్ గా ఎట్లా చూసినా కూడా ఒక ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది నరసింహారెడ్డి గారు. అంటే ఈ అనేక అంశాలు చెప్పారు జంగయ్య గారు. సో ఏది చూసినా కూడా దానికి అన్నిటికీ మూల కారణం ఏం కనిపిస్తుంది? పరిపాలన వైఫల్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా తయారైంది, నిజంగా గతంలో ఉన్నదానికంటే మరింత హీన స్థితికి వెళ్ళిపోయింది. అధికారం వచ్చి కానీ కాంగ్రెస్లో అంతర్గతంగా పరిస్థితి ఎట్లా ఉంది, కార్యకర్తలు కానీ నేతలు కానీ ఏం మాట్లాడుకుంటున్నారు, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, అండ్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి, అండ్ భువనగిరి తర్వాత కరీంనగర్లో ప్రశ్నించిన కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా మనం వార్తని చూస్తే రాజీనామా చేసే దమ్ముందని చెప్పి ఆయన నిన్న క్వశ్చన్ చేసిండ్రు. అంటే ఏ పార్టీ గుర్తు మీద గెలిచిండ్రు, ప్రజలకి ఏం చెప్తున్నారు, ఏ విధంగా మభ్య పెడుతున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు, నిజాయితీగా ఉండను మాట్లాడానని క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక సీరియస్ ఒక మన ఫోటోగ్రాఫ్లో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎట్లాంటి వైఖరి. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనము బీజేపీ పార్టీ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. మీరు అన్న విషయానికి వస్తాను. ఇప్పుడు ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు బండి సంజయ్ గారు, ఇప్పుడు 2 సార్లు ఎంపీ గెలిచినాడు. తెలంగాణ ప్రజలు ఏదో కేంద్ర ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది మోడీ గారు అని చెప్పి 8 సీట్లు గెలిపించినారు. కాంగ్రెస్కు 8, 2 జాతీయ పార్టీలకు 8 ఇచ్చినారు. బీఆర్ఎస్కి 1 సీటు కూడా గెలిపేయలేదు. దీని పరిణామాలు ఇవాళ మనం చూస్తే ఇక్కడ ఎందుకో కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కొట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసులు పెట్టి అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రము రేవంత్ రెడ్డి సర్కార్ను కాపాడే ప్రయత్నం ఈ రాష్ట్రంలో మాత్రము స్ట్రాంగ్గా బీజేపీ పార్టీ చేస్తుంది. వారి రాజకీయ ఎత్తుగడలో భాగమా, వాళ్ళ థీరీ అనేది సరే వాళ్ళు ఆలోచించుకోవాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇద్దరికి 8 ఇచ్చినారు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి నరేంద్ర మోడీ 2 లక్షల రూపాయలు పెట్టుబడులు కానీ, కేంద్ర సహాయం కానీ, గ్రాంట్స్ కానీ ప్రకటించిపోయినారు. ఎన్ని సీట్లు ఆయనకున్నాయో మనకు తెలుసు. ఒత్తిడి లేకుండా ఇవాళ మీకు ఇక్కడ 8 గెలిపిస్తే లగచర్ల ఇష్యూలో బండి సంజయ్ గారు మాట్లాడారు. 144 సెక్షన్ పెట్టి 3 నెలలు ఇంటర్నెట్ లేకుండా అన్నీ చేసి వాళ్ళని తీసుకుపోయి గిరిజనులను నానాబెట్టి గర్భిణీ సీలు కూడా చూడకుండా తన్ని తీసుకుపోయి జైలు వేస్తే వాళ్ళు భర్తలు ఎటుపోయినో తెలియని ఒక్క నాయకుడు, ఒక్క ఎంపీ నువ్వు కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. మీరు తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిచినారు. అదే తెలంగాణ ప్రజల మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము నిర్బంధాలకు గురి చేసి అక్రమ అరెస్టులు చేస్తుంటే నువ్వు ఎందుకు పోలేదు బండి సంజయ్ గారు? మీరు చెప్పండి, జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మీరు దేనికి మీరు మంత్రులైంది ఇక్కడి నుంచి? అంటే గిరిజన రైతుల మీద అరెస్ట్ చేసి కూడా మీరు పోరు. హైడ్రా మీద పేద ప్రజలను తీసుకుపోయి అర్ధరాత్రి పూట ఇల్లు కూల్చి ఒక చిన్న పాప పుస్తకం తెచ్చుకుంటా అనే టైం ఇవ్వకుండా కూడా ఇల్లు కూలుస్తుంటే మీరు కేంద్ర హోంశాఖ మంత్రి పట్టించుకోడు, కిషన్ రెడ్డి గారు రారు. ఒక ఈటల రాజేంద్ర గారు ఆయనకి ఇక్కడి నుంచి ట్రైన్ అయింది కాబట్టి, కేసీఆర్ గారి ట్రైనింగ్ కాబట్టి ఆయన నియోజకవర్గంలో హైడ్రాని వ్యతిరేకిస్తారు. మీరు రఘునందన్ రావు డైరెక్ట్ పూలమాల లేచి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నాడు. మీ కొండా విశ్వేశ్వరరెడ్డి డైరెక్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నాడు. ఇది అసెంబ్లీలో తీరు, బీజేపీ ఎమ్మెల్యేల తీరు అంతా మ్యాచ్ ఫిక్సింగ్. మహేశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో ఫస్ట్ అక్కడి నుంచే స్క్రిప్ట్ వస్తుంది. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు శాంతి భద్రతల గురించి రాష్ట్రపతి పాలన విధించాలన్న దాంట్లో దానికి నేను చెప్పేది ఏంటంటే నిజంగా కూడా ఇక్కడ శాంతి భద్రతలు ఉన్నాయని బీజేపీ పార్టీ ఫీల్ అవుతుందా చెప్పండి?
కేంద్ర హోంశాఖకి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇక్కడ శాంతి భద్రతలు ఒక 1 year రిపోర్ట్ ఇచ్చిన డీజీ గారు దాదాపు 23% క్రైమ్ రేట్లు పెరిగినాయి అంటే మరి దీని మీద కేంద్ర ప్రభుత్వ స్పందన, ఇక్కడున్న కేంద్ర మంత్రుల స్పందన ఏముండదు. మీరు క్లియర్గా కనిపిస్తున్నది. ఎప్పుడు మాట్లాడినా, ఏ టీవీ డిబేట్లో మాట్లాడినా మేము పోతుంటే గతం, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, అరే ఇప్పుడు చేస్తున్న అక్రమాల గురించి మాట్లాడినాయా? మీరు మాట్లాడినట్టే ఒక్క నాయకుడు, బీజేపీ నాయకుడు మీరు చూడండి, ఏ విషయంలోనైనా రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు అని ఒక్క స్టేట్మెంట్. ఇంకా బండి సంజయ్ గారు ఆయన ఎంపీగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి ఎంత సిగ్గుమాలిన మాటలు అంటే, కేటీఆర్ నట రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలన్నట. లగచర్ల పోయింది, హైడ్రా పోయింది, మూసీ పోయింది, రైతులు పోయినారు, రుణమాఫీ పోయింది, 6 గ్యారెంటీలు అమలు పరచలేదనేది మీరు ఎక్కడ ప్రదర్శన లేదు, అరెస్టులు లేవు, ఏం లేవు. ప్రశ్నిస్తేనేమో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తుంటే, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తుంటే దాని మీద మీకు ఒక ప్రజాస్వామ్యం లేదనే ఖండన ఉండదు, ఏది ఉండదు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే, బీజేపీ స్వయంగా ఒక బీ టీమ్గా, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి బీ టీమ్గా బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు రంగంలోకి దిగి ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం. అంటే సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు నిన్న కరీంనగర్లో జరిగింది. కౌశిక్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు ఒక ఛాలెంజ్ చేసింది. ఏమన్నా ఆయన, అయ్యా నువ్వు సంజయ్ గారు మీరు ఏ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేగా అని అడిగినాడు. ఆయన బాధాపుతా గుండె మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే మాట్లాడుతున్నా అన్నాడు. ఇది చాలదండి ఆయన నువ్వు డిస్క్వాలిఫై చేయడానికి? ప్రసాద్ కుమార్ గారికి నా విజ్ఞప్తి, మీరు స్పీకర్గా ఉన్నారు, ఈ అన్ని మీడియాలో వచ్చింది. అడిగిన ప్రశ్న సింపుల్ ప్రశ్న, అయ్యా నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నావు అని అడిగినాడు ఆయన. అడిగితే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నాడు. ఎక్కడ రాజ్యాంగము, ఎక్కడ మీరు ఏమి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? పార్టీ మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం చేతులు పట్టుకొని దేశం అంతా తిరుగుతాడు, ఈ రాజ్యాంగాన్ని అమలు పరచాలి, రాజ్యాంగాన్ని అమలు పరచాలని. అంటే మీరు చెప్పిన అంశాన్ని ఎట్లా చెప్పుకుంటా అనుకూల మీడియాలో ఎట్లా చూపిస్తున్నారనే దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, పాడి కౌశిక్ రెడ్డి దౌర్జన్యం చేసినట్టుగా చూపిస్తున్నా. ఏం దౌర్జన్యం చేసినా చెప్పండి. మీ సంజయ్ని కొట్టిండా? మీ అక్కడున్న ఇతర నాయకులు ఏం చేసి? మా గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు మీరు రియాక్ట్ కావాల్సి వచ్చింది? అడిగిన ప్రశ్న ఏంటి? అలాగే పిఎస్సి చైర్మన్ని మీరు నియమిస్తారు. ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలు ఎవరో 10 మంది ఉన్నారు స్వేచ్ఛ గారు. వీళ్ళ లిస్టు, స్పీకర్ లిస్టు ప్రకారము వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లిస్టు ప్రకటిస్తారు. దానం నాగేంద్ర మాట్లాడినాడు అసెంబ్లీలో, అదే గొడవ అయింది కదా. మీరు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు? ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలు అంటారు. మా పార్టీ ఎమ్మెల్యేలకు మేము లిస్ట్ ఇచ్చిన దాంట్లో కాకుండా నువ్వు పిఎస్సి చైర్మన్ ఎన్నుకుంటుంది గాంధీని. మరి మా లిస్టు మేము పంపాలి కదా, ఎవరికి ఇవ్వాలనేది కేసీఆర్ గారు పంపాలి పార్టీ అధ్యక్షునిగా. అది లేకుండా అంటే ఏంది? ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం ఇక్కడ అమలు పరచం మేము. రాజ్యాంగం అనేది మాకు తెలియదు. ఏమైనా రేవంత్ రెడ్డి రాజ్యాంగము, ఎనుముల రాజ్యాంగం నడుస్తుందంటానికి ఉదాహరణ కూడా మీరు చూస్తే ఇక్కడ తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అన్న ఆయన తిరుపతి రెడ్డి అంటోడు, ఆయన వస్తే ఓ వార్డు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఏది కాదు. ఇక్కడనేమో రాజ్యాంగం ఇట్లా వైఫల్యము. ఎమ్మెల్యేలు గెలిచిన మా ఎమ్మెల్యేలకేమో ఎక్కడ ప్రోటోకాల్ ఉండదు. మా ఇక చూడండి ఇది ఇప్పుడు ఈ అబ్బాయి దాడి చేసిండు కాంగ్రెస్ కార్యకర్త. వాడు ఎంత రాజభోగరా, ఎంత రాజసంగా మంచిగా పోలీసు వాళ్ళే పక్కన కూర్చోబెట్టి వీడియో తీసి ఇంకా సిగ్గు లేకుండా మీడియాకే ఇచ్చారు. మరి వీరి మీద ఈ కాంగ్రెస్ గుండాల మీద ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ రాజ్యాంగం ఉంది అంటున్నాను. కనీసం స్పందన ఉండదు. రాజ్యాంగాన్ని కాపాడడానికి సంవిధాన బచావో ర్యాలీ చేస్తామని చెప్పేసి వచ్చి మాట్లాడారు. అదే నేను ఏమంటున్నా స్వేచ్ఛ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం. రాహుల్ గాంధీ గారు దీంట్లో ఎందుకు అసలు ఇంప్లిమెంట్, అసలు ఎందుకు పాల్గొంటలేడు, ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేడు? తక్షణం ఈ ముఖ్యమంత్రిని తొలగించి ఇంకో ముఖ్యమంత్రిని ఎందుకు పెట్టుకోవడం లేడు? రాహుల్ గాంధీ చెప్పిన ఏం చేస్తున్నో చెప్పండి రేవంత్ రెడ్డి. ఒకటి, అదాని పట్ల రాహుల్ గాంధీ ఫ్రాడ్ అని చెప్పినాడు. ఇండియా కూటమిలో ఉన్న ఒక్క పార్టీ డిఎంకే పార్టీ వీడు ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పితే కూటమి ధర్మం అనుసరించి ఆయన స్మార్ట్ మీటర్లకు ఇచ్చిన మొత్తం కాంట్రాక్టు రద్దు చేసి పడేసాడు తమిళనాడులో. ఇక్కడ నీ సొంత పార్టీ ముఖ్యమంత్రి, ఇక్కడ మీకు మెజార్టీ ఉంది, గెలిచిండ్రు. ఇక్కడ మాత్రము 12,500 కోట్లు రద్దు చేసుకోమంటే రద్దు చేసుకోడు. 100 కోట్లు డొనేషన్ తీసుకొని అది వాపస్ ఇచ్చిండు.
మరి మీ నాయకుడేమో ఫ్రాడ్ అంటాడు, ముఖ్యమంత్రి ఏమో దాన్ని పాటించాడు. అంటే ఏంది ఇది? బీజేపీ ఏమంటుంది? ఆదాని మీద ఈగ వాళ్తే బీజేపీ ఊరుకోదు. ఇది బడేబాయ్ చోటేబాయ్ అనుబంధం కాదా అని మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ మాట వినాలనా, మోడీ మాట వినాలనా, బీజేపీ వాళ్ళ మాట వినాలనా? అందుకేనా ఇక్కడ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేది దీనికోసమేనా? మొన్న అమెరికాలో 3,000 కోట్ల లంచం వేయడానికి చూస్తే ఆదానిని కేసు అయితే, కోట్ల కేసులు అయితే విపక్షాలు మొత్తము మీ రాహుల్ గాంధీ, మీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కొత్త ఎన్నుకోబడ్డ వీళ్ళందరూ కూడా వాకౌట్ చేసి సెషన్ నడవకుండా చేసిరు కదండి నిరసనగా. అక్కడనేమో అట్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇక్కడనేమో ఇట్లా అయినా ఏది ముఖ్యమంత్రి. నేను అందుకంటే ఈ రహస్య మైత్రి యొక్క ఒప్పందం ఏంటి? మీరు ఇక్కడ రాష్ట్ర బీజేపీకి, ఇక్కడున్న కేంద్ర మంత్రులకు, ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇక్కడున్న రేవంత్ రెడ్డి సర్కారుకు, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న రహస్య మైత్రి లేకపోతే ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు రాహుల్ గాంధీ మాటను రేవంత్ రెడ్డి ఇక్కడ ఆచరణలోకి తీసుకురావట్లేదో కారణం చెప్పాలి. ఒకటేనే 100 కోట్ల డొనేషన్ వెనక్కి ఇచ్చినా, అసలు నిజంగా నువ్వు చేసేది మంచి పని అయితే వెనక్కి ఎందుకు ఇచ్చినావు? మరి మీ విమర్శిస్తున్నందుకు ఇస్తావా వెనకకు? లేదు, పైనుంచి సెంటిని కాబట్టి ఇచ్చినావు. కానీ పెట్టుబడులు మాత్రం వాపసు తీసుకొని రద్దు చేయనని నువ్వు మాట్లాడతావు. 10 సంవత్సరాలు స్వేచ్ఛ గారు, 9.5 సంవత్సరాలు ఒక్క కాంట్రాక్ట్ కూడా ఒక్కటి కూడా ఆదానికి కేసీఆర్ గారు ఇవ్వలేదు. ఆయన రెండు అంశాల పట్ల చాలా స్ట్రిక్ట్గా చెప్పి రాసిండ్రు లెటర్లో కూడా. వెనక్కిచ్చే లెటర్లో కూడా మాకు ఇక్కడ ట్యాక్స్కి సంబంధించి ఇంకా అంత రెడీ కాలేదు, వ్యవస్థ లేదు కాబట్టి వెనక్కి ఇస్తున్నామని రాసి ఇచ్చింది. సరే, పైకి మీరు ఎన్ని చెప్పినా కానీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది మీరు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు, ఎందుకు వాపసు ఇస్తున్నారు అనేది. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాటులో ఇద్దరిని, ఒకటి ఆదానిని ఇక్కడ పెట్టుబడులకు ఎంత ప్రయత్నించినా కానీ ఆయన అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ మిగతా అన్నిటి ఎన్ని కావాలని చెప్పినా అక్కడ మాత్రం పారదర్శకంగా ప్రభుత్వ సంస్థలకు BHELకి ఇచ్చారు. రెండవది, ప్రపంచ బ్యాంకు పెట్టుబడులు ఇక్కడ 9.5 సంవత్సరాలు ఒక్క పైసా పెట్టుబడి వాళ్ళు ఆహ్వానించలేదు. ఇవాళ మీరు RRR కానీ మిగతా వాటి అన్నిటికీ మూసికి 150,000 కోట్లు ప్రపంచ బ్యాంకులోను. వీడు ఫ్రాడ్, వీడు దోపిడీ చేస్తున్నాడు. మోడీ మీద ఉన్న ఆరోపణ రాహుల్ గాంధీ గారు చేసేది ఏంటి చెప్పండి, ఆలోచన చేయండి. ఏం ఆరోపణ చేస్తున్నాడు? దేశ సంపదను మొత్తం కూడా ఆదాని కట్టబెడుతున్నాడు మోడీ. మోడీ యొక్క బినామే ఆదాని. ఇవాళ కాదు, వీళ్ళ అనుబంధం గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న కాంచి ఉన్నది. ఫస్ట్ ఢిల్లీకి వచ్చింది ఆయన ప్రైవేట్ జెట్లు అని చెప్పినాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచించాలి. సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరైనా ఆలోచన చేయాలి. మీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ముఖ్యమంత్రి ప్రవర్తించిన మీరెందుకు కాముకుంటున్నారు? కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఆలోచించండి. ఈ రెండు ఒక్కటే. ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు. కాంగ్రెస్ మోసం చేసుకున్నా బీజేపీ మాట్లాడదు, వాగ్దాన భంగమైనా మాట్లాడదు. నిజంగా తెలంగాణ ప్రజల వైపు కొట్లాడేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ అధ్యక్షతను ఇయ్యాల 6 గ్యారంటీల గురించి కానీ, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల గురించి కానీ మా నాయకులు కొట్లాడుతుంటే కేటీఆర్ గారి మీద కేసులు, అక్రమ అరెస్టులు. అరే, ఏసీబీ విచారణకు పోతే అక్కడ వచ్చిన తర్వాత రోడ్డు క్రాస్ చేసి కారు తీసుకుని కాదండి, రోడ్డు క్రాస్ చేసి ఇట్లా తిరిగి రావాలి ఇక్కడికి భవన్కు, తెలంగాణ భవన్. దాని మీద కూడా నిన్న ఒక కేసు పెట్టారు. అంటే రోడ్డు క్రాస్ చేసి కూడా ఒక కేసు పెడతారా? దీని మీద ఎన్నడూ మాట్లాడు. సమస్యలను గాలి కొదిలేసి దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించి ప్రజలకు కూడా అనేక ప్రశ్నలు వస్తారు. అంటే నిజంగా ఎటువంటి విధానాలు అనుసరిస్తుంది కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో దానికి సంబంధించి సొంతంగా మూల్యం చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా ప్రజలు కావచ్చు, పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ని ఏకాకిం చేసి నిజంగా వైఖరితో విసిగిపోయిన సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ రాష్ట్రంలో కూడా అంతర్గతంగా పార్టీకి సంబంధించి కూడా నేతల్లో ఒక అసంతృప్తి, సమన్వయ లోపము, బయటికి ఏం మాట్లాడినప్పటికీ కూడా కీలక శాఖలన్నీ కూడా సీఎం అన్ని తన దగ్గరనే పెట్టుకోవడము, ఎవరిని ఏ వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఏ వర్గాన్ని అణిచివేసే విధంగా వైఖరి ఉన్నదనే దానికి సంబంధించి కూడా కీలకంగా చర్చ జరుగుతుంది. పార్టీ ఫిరాయించిన వాళ్ళకి సంబంధించి కూడా ఏం చేస్తున్నారు, రేపటి నాడు ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత అత్యవసర మార్కులతో పాస్ అయినట్టు ఏదో కొనాంచుల్లో మాత్రమే అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు ఏంటంటే ఎక్కడ పదవిని కాపాడుకోవాలి, ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు మనం ఇచ్చినటువంటి దానికి మనం పక్కకు పెట్టేసుకుంటే ముందు మన పదవి ముఖ్యము, అధికారం ముఖ్యం అన్న చందంగా ముందు పక్క పార్టీలో గెలిచినటువంటి వారిని ఆహ్వానించుకోవడం జరిగింది. దానిలోనే భాగంగానే ఎవరైనా
ఈ నయానా కానీ భయానా కానీ మొత్తానికైతే పార్టీ రంగు ఉలవాలి, వారిని పార్టీలో చేర్చేసుకుంటే తర్వాత కోర్టులకు వెళ్ళడము, తర్వాత తీర్పులు రావడము, తర్వాత కాలయాపన జరుగుతూ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు, మాజీ మినిస్టర్లు కానీ ఎవరైనా అడిగితే వారి మీద అక్రమ కేసులు, నిర్బంధంగా వారిని ముట్టడి చేయడము, లేదంటే వారి కార్యకర్తలను ఇబ్బంది, వాళ్ళ చుట్టాలకు సంబంధించినటువంటి వారి రిలేటెడ్కు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేయడం, ఈ విధంగా వారిని లోపరుచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మనం చూసినట్లయితే ప్రజలకు ఒరిగింది ఏం లేదు ఈ సంవత్సర కాల వ్యవధిలో. కానీ వారికి ఉన్నటువంటి ఏదైతే అధికారం చేపట్టినటువంటి నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు, కానీ ప్రజలను గాలికి వదిలేసారు. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి నాయకులు ఈరోజు మనం తీసుకున్నట్లయితే గతంలో మనము కేసీఆర్ గారి పరిపాలన 10 సంవత్సరాల పాలన తీసుకున్నట్లయితే మనం దాదాపు వీళ్ళు చెప్తున్నారు కదా 4,17,కోట్ల రూపాయలు అప్పు చేసిరు తెలంగాణ రాష్ట్రానికి అని. కానీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఒక సంవత్సర కాలం గడవక ముందే మీరు దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అంటే ఈ 1,37,000 కోట్లు ఎవరి జేబులలోకి పోయినాయి? అంటే అభివృద్ధి చేసి ఉంటే నిజంగా కూడా మీరు మరి ప్రజలకు అందాలి కదా, వారికి ఎక్కడ కూడా సంక్షేమం కానీ వారి యొక్క భద్రత కానీ ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉంది? గతంలో చేసినటువంటి 40,000 కోట్ల రూపాయల సంవత్సరానికి అప్పు చేస్తేనే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందింది. మరి ఈరోజు మీరు 1,37,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాల వ్యవధిలో చేస్తున్నారు. దీనికి ఎక్కడ ఎవరు జవాబుదారీ ఉన్నారు? కానీ ఎక్కడ కూడా మీరు చేస్తున్నటువంటి పరిపాలనకు ఒక సఖ్యత లేకుండా, అంటే ఈరోజు శ్రీధరబాబు గారు ఒక మాట మాట్లాడతారు, వెంకటరెడ్డి గారు ఇంకొకటి మాట్లాడతారు, పొంగులేటి గారు ఏమో పాల పొంగులేక ఆయన ఒకటి చెప్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఉత్తుత్త మాటలు అన్నట్టు ఆయన ఒక రకంగా చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు రవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక పేరే పెట్టేసారు చాలామంది. అంటే ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా అనుభవం కానీ అనుభవరాహిత్యం, ఇది నిజంగా చెప్పాలంటే ఒక అనుభవరాహిత్యం అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద పట్టు సాధించలేక, ప్రజలకు ఏమి చేయలేక, చేసేది ఏదో చెప్తాను అని చెప్పి కాలయాపన చేస్తూ ఇంకా అదిగో బూచోడు అన్నట్టు ప్రజలను ఏదో భయభ్రాంతులకు గురి చేస్తూ మేము చేస్తున్నాం అని చెప్పేసి మనం అంటారు కదా, అదిగో వస్తుంది చందమామ రావే జాబిల్లి రావే అన్నట్టు పిల్లలకు ఏదో గోరుముద్దలు తినబెట్టినట్టు ప్రజలకు ఇంకో వస్తుంది జనవరి 26, ఆగస్టు 15, జనవరి 1 అని ఇట్లా కాలయాపన చేస్తూ రైతు బంధు ఇప్పటిదాకా సంవత్సరం 13 నెలల కాల వ్యవధిలో గడుపుకుంటూ వచ్చారు. అట్లనే ప్రతి ఒక్క మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఇంకా చేస్తాం. దాదాపు ఇప్పటివరకు మీకు సంవత్సరం అయిపోయిందయ్యా, మీరు ఇచ్చినటువంటి 420 హామీలలో ఖచ్చితంగా పట్టుమని 10 కూడా చేయలేకపోయారు. చేసినట్టు కూడా స్టార్ట్ చేసినటువంటిది ఆరంభ శూరత్వంతో స్టార్ట్ చేశారు, కానీ దాన్ని ఇంతవరకు కూడా సక్సెస్ అయితే ఇంతవరకు ఎక్కడ కూడా లేదు. అదే మీరు చేసినటువంటిది ఏదో ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్లో కూడా ఈరోజు మహిళల విషయం చూసుకున్నట్లయితే ఎవడు ఏమన్నాడు అని చెప్పి ఎదురు ప్రశ్నించేటువంటి స్టేజ్. అంటే దాంట్లో రేట్లు పెంచడము, మీరు ఎక్కడ కూడా ఈ చేతితో ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ ఈ చేతితో గుంజుకోవడం ప్రజల్లో. ఎక్కడ ఎవరికి మీరు చేస్తున్నటువంటి మంచి చేసింది ఏంది, ప్రజలకు చేస్తున్నటువంటిది ఏంది, మీరు చెప్పినటువంటిది ఏంది, చేస్తున్నటువంటిది ఏంది? ఎక్కడ కూడా కనీసం వృద్ధులకు మీరు ఎక్కడైనా కనీసం మినిమం నెల పెన్షన్ ఇస్తున్నారా? కనీసం దివ్యాంగులకు వారికి వికలాంగులనే మనం అంటున్నాం, కానీ వాళ్ళు నిజంగా కూడా వాళ్ళని వికలాంగుల కన్నా ఇంకా దౌర్భాగ్యం చేస్తున్నారు. మీరు ఉన్న పరిస్థితుల్లో కనీసం అందేటువంటివి కూడా అందకుండా దూరం చేసినారు. ఏ రోజుకు ఆ రోజు మహిళలకు కూడా మీరు ఫ్రీ బస్ అని చెప్పారు, కానీ ఫ్రీ బస్సులో పురుషులు కనీసం ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు, అయ్యా మేము డబ్బులు కడుతున్నాం కనీసం ఒక సీట్ లేదని ఆయన అని చెప్తే కూడా కనీసం అదనపు బస్సులు కూడా వేయలేని పరిస్థితి. అంటే రాష్ట్ర పరిస్థితిని మీరు ఎక్కడి దాకా దిగజారుస్తున్నారు. ఎక్కడ కూడా ఇంతకుముందు మనం తీసుకున్నట్లయితే తలసరి ఆదాయం అప్పుడు గతంలో ఎంత ఉండేది? కేసీఆర్ గారి పరిపాలన రాష్ట్ర బడ్జెట్ 62,000 కోట్ల రూపాయల నుండి కనీసం 10 సంవత్సరాలు 3 లక్షల కోట్లకు పెంచారు. అంటే తలసరి బడ్జెట్. ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత కనీసం మీరు చెప్పగలుగుతున్నారా? క్రైమ్ రేట్ను కూడా కంట్రోల్ చేస్తున్నారా? అంటే ఏ పట్టు మీద గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దేదీప్యమానంగా ఉండాలి, వారి భవిష్యత్తు ఒక జీవితంలో వెలుగులు నింపాలని ఒక మంచి ఆలోచనతో కేసీఆర్ గారు నిర్మిస్తే దాన్ని మీరు నిర్వీర్యం చేసి ఈ రోజు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఏమి జరగట్లేదని ఒక మభ్య పెట్టే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రజలకి ఆ విషయంలో చాలా క్లారిటీ వచ్చింది. నరసింహారెడ్డి గారు, అంటే ముఖ్యంగా నష్టపోయింది ఎక్కువగా సఫర్ అవుతున్న జోన్ ఎవరు వస్తున్నారంటే రైతులు వచ్చిన సిచ్యువేషన్ అనిపిస్తుంది తెలంగాణలో. ఎందుకంటే గతంలో ఎంత అద్భుతంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయింది పరిస్థితి అనే దానికి సంబంధించి డిఫరెన్స్ ఒకసారి రైతులంతా కూడా చూసుకుంటున్నారు, ఇవాళ ఎట్లా అయిపోయింది మా పరిస్థితి అనే దానికి సంబంధించి. రైతు భరోసా నేపథ్యంలో కూడా ఒక మోసపూరిత విధానం, రైతులకు నష్టం చేసే విధానం కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ కౌలు రైతులకు సంబంధించి కూడా ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు. రైతులకు సంబంధించి అనేక అంశాలు ఎన్నికలకు ముందు ఆహా వీళ్ళకి ఎంత క్లారిటీ ఉంది, ఏం చేస్తారో అన్న విధంగా మాట్లాడారు, కానీ ఇమ్మీడియట్గా అధికారంలో
రాగానే ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా ఉంది. ఒక 30 సెకండ్స్ కేటీఆర్ గారు ఇంతకుముందు ఒక ఎక్స్లో ఒక ట్వీట్ చేసిన, అది కొంచెం ప్రజలకు తెలియదు. ఒకటి అదే పార్టీ మార్పు గురించి కేటీఆర్ గారు ట్వీట్ ఇంతకుముందు మీరు పెట్టినారు ఎక్స్ నివేదికగా రాజ్యాంగ స్ఫూర్తి అనేది. ఇప్పుడు దాంట్లో కేటీఆర్ గారు డైరెక్ట్గా అది కాదు ఒకటి పెట్టినారు కేటీఆర్ ఇక్కడ ఇది 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 అదే రెండో సెకండ్ వన్. ఇప్పుడు దీంట్లో రాజ్యాంగ స్ఫూర్తి ఇదేనా రాహుల్జీ అని కేటీఆర్ గారు ఎక్స్ నివేదిక అన్నారు. దీంట్లో 2 అంశాలు మనం చూడాలి ప్రజలు. ఇప్పుడు సంవిధాన సంరక్ష అని చెప్పి సంవిధాన ర్యాలీ ఒకటి 27వ తారీఖు 28వ తారీఖు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ అంటే సంవిధాన సంరక్షణ అంటే రాజ్యాంగాన్ని కాపాడే దినంగా బీజేపీకి వ్యతిరేకంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, దేశంలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగాన్ని పాతర వేస్తున్న బీజేపీ అని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో ఒక ర్యాలీ చేపడతామని పీసీసీ అధ్యక్షుడు ఒక ప్రకటన చేసినాడు మొన్న. ఏంది సంవిధాన సంరక్ష ఏంటి, మీరు సంవిధాన సంరక్ష ర్యాలీ ఇవ్వాలి మీరు చేసేది ఇది. ఇప్పుడు తెలంగాణలో అదే అడిగిన కేటీఆర్ గారు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఏం సంవిధాన సంరక్ష చేస్తున్నారు మీరు, వాళ్ళ మీద చర్య తీసుకోమని మీ స్పీకర్కి ఇస్తే మీ స్పీకర్ ఏం మాట్లాడకుండా ఉండటం, హైకోర్టుకు పోతే హైకోర్టు తర్వాత ఇప్పుడు ఇంకా 3 నెలలు సుప్రీంకోర్టు కూడా ఉంది, 3 నెలలు అయిపోతుంది పోతున్నాం. రాజ్యాంగాన్ని జేబులు పెట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలని వారు అడిగింది. రెండో అంశం వారు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే 10 రోజుల క్రితమే ఈ సంవిధాన సంరక్ష దినానికి ముందు అంటే ఒక వారం 10 రోజుల ముందు మహేష్ కుమార్ గారు పీసీసీ అధ్యక్షులు ఏం చెప్పినారంటే ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో ఉంది ఇక్కడ దాంట్లో ఈ మేరకు త్వరలో చూడండి ఈ మేరకు త్వరలో 10 మంది మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ప్రకటించిన పేపర్ క్లిప్ కూడా కేటీఆర్ గారు ఎక్స్ నివేదికగా రాహుల్ గాంధీ గారు పంపారు. అంటే మీరు ఒకవైపు ఏమో సంవిధాన రక్ష, దాని ర్యాలీకేమో మీ నాయకులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు, రాజ్యాంగాన్ని కాపాడుతామని తెలంగాణ ప్రజలు నమ్మించడానికి వీడికి వస్తున్నారు. అంతకుముందు ఎవరైతే ఈ ప్రకటన చేసిండ్రో ఏది ఈ ర్యాలీకి వస్తున్నారని ప్రకటన చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారే మేము మళ్ళీ ఇంకొక చాలామంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి మా పార్టీలోకి చేర్చుకుంటామని సిగ్గుమాలిన ప్రకటనలు వస్తే కూడా ఇంకా అధిష్టానం ఇట్లనే ఉందంటే ఇది నేననేది. సంక్రాంతి తర్వాత మీరు చేర్చుకుంటామంటున్నారు కదా, మరి సంవిధాన రక్షణ దేనికి చేస్తున్నారు? ఇది రాజ్యాంగాన్ని కాపాడే విధానమేనా? మీరు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వచ్చే సోనియా గాంధీ గారు ఏం చెప్తారు? పక్కనే జాయిన్ అయిన ఎమ్మెల్యేని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడుకుంటూ పక్కనే రాజ్యాంగం పట్టుకుంటారు. ఇదే పీసీసీ అధ్యక్షుడు సంవిధాన రక్ష ర్యాలీ ఉంటుంది అంటాడు, ఇదే పీసీసీ అధ్యక్షుడు వారం రోజుల ముందు ఇంకా చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లో మేము జాయిన్ చేసుకుంటామంటారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి దయచేసి. కాంగ్రెస్ అంటేనే నిర్బంధము, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ. దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటికైనా కానీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాటిని తెలంగాణ ప్రజలు, రైతులు, వృద్ధులు అందరూ కూడా గమనించాలి. గమనించి రేవంత్ రెడ్డి పరిపాలనకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారో మీరే ఆలోచన చేసి దయచేసి ఇది తెలంగాణ ప్రజల వ్యతిరేక గవర్నమెంట్గా ఇవాళ ప్రజా వ్యతిరేక గవర్నమెంట్గా నిలబడ్డది అనేది వాస్తవం. ఇక మీరు అన్నది కౌలు రైతుల గురించి ఈయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ మహానుభావుడు అదొక ప్రకటన, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈయన మాట్లాడిన మాటలు, ఈ ప్రబుద్ధుడు మాట్లాడిన మాటలు ఫ్రంట్ పేజీలో చూడండి. మన రైతులకేది కౌలు రైతులకేది భరోసా అని ఒక ముందు లెఫ్ట్ సైడ్ ఇది కౌలు రైతులకేది భరోసా అని. దీంట్లో మీరు చూస్తే పీసీసీ అధ్యక్షుడిగా ఈయన ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కౌలు రైతుల గురించి. రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ఆదరణ మద్దతు లభించడం లేదు, కేసీఆర్ గారు కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు, ఈ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి కనికరం లేదు మీ మీద, మీరు 22 లక్షల మంది కౌలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, దాదాపు సేద్యమవుతున్న భూమిలో 40% మీరే సేద్యం చేస్తున్నారు, కాబట్టి కేసీఆర్ గారు ఇవ్వండి రైతులతో పాటు మీకు రైతులకు ఎట్లాగైతే భరోసా మీ 15,000 ఇస్తున్నామో ఎకరానికి, సంవత్సరానికి పంటకు 7,500 ఇస్తున్నామో మీకు కూడా రైతులతో సమానంగా ఎకరానికి 7,500 సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి ప్రకటించిన ప్రబుద్ధుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఎటుపోయింది మీ భరోసా? ఇవాళ మీరిచ్చిన ఫార్మేట్లో
అంటే రైతు ఇది ఎందుకు చెప్పవలసిన రైతు భరోసాకు వీళ్ళు ఒక ఫార్మేట్ రిలీజ్ చేసినారు. ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఇవ్వాలి, రేపు గ్రామ సభలు, పంటలు వేసినరా లేదా, సాగు యోగ్యమైందా కాదా అనటానికి ఇప్పుడు ఈ నెల 16, 17 తారీఖు నుంచి 21 వరకు ఈ ఏఓలు అందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు అంతా కూడా పోతున్నారు. తర్వాత 21 నుంచి 24 వరకు గ్రామ సభలు. ఈ మొత్తం దాంట్లో అసలు కౌలు రైతులు లేరు, రైతుల గురించే ఉంది దా మొత్తం ఫార్మేట్లా. సభలు రైతుల గురించే, పంట ఇదంతా. అంటే కౌలు రైతులు అనేటోళ్ళు ఇప్పుడు ఇచ్చే భరోసాలో లేరుగా. అంటే ఉద్దేశపూర్వకంగా ఏ ఆ అంశాలను విస్మరిస్తున్నారు, ఏ అంశాలు మభ్యపెడుతున్నారు అనే దానికి సంబంధించి ప్రజల ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇది రైతులకు మరి ఎటువంటి హామీలు ఇచ్చిండ్రు, ఏమన్నారు రేవంత్ రెడ్డి, మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇచ్చిన హామీలకు సంబంధించి నరసింహారెడ్డి గారు మీరు అన్నట్టుగా చాలా స్పష్టత, చాలా ఊదరగొట్టే మాటలు, చాలా రెచ్చగొట్టే విధంగా. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు, నువ్వు 10,000 పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇదే కాదు. సో ఎట్లా మాట్లాడుతున్నారు, ఇది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎట్లుంది అనే దానికి సంబంధించి ఇది వరంగల్ డిక్లరేషన్లో సోనియా గాంధీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని, రాహుల్ గాంధీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఇచ్చిన 9 హామీలలో వరంగల్ డిక్లరేషన్ 9 హామీలు ఇచ్చిన రైతులకు, 9 ఇదొకటి. అంటే ఏంది నీ ఇంతకుముందు చెప్పారు కౌలు రైతులకు ఇస్తాము అని, అయ్యాల మీద కౌలు రైతుల. అంటే ఇప్పుడు ఏమైతే రైతులకు ఇచ్చిన హామీలు మేజర్గా 3 రైతు భరోసా కింద. తర్వాత ధాన్యానికి, వరి ధాన్యానికి 7 పంటలకు మద్దతు ధర ప్రకటిస్తాం, మన 500, 300 చేస్తాం. ఇంతవరకు అదే అమలు కాలే. ఈ 3 ఇట్లా 24 గంటల కరెంటు అన్నీ చెప్పినారు. రైతు భరోసాకు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడ్డ 13 నెలల్లో ఒక్క పైసా ఒక్క రైతు అకౌంట్లో వేసినామని చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఈయన చెప్పిన బూటకు మాటలు విని ఆశపడి రైతులు పెద్ద ఎత్తున ఓట్లు వేసారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రైతుల ఓట్లతోనే నువ్వు గెలిచినావు. నువ్వే కనుక అయ్యాల 12,000 ఇస్తా అని, నువ్వే కనుక ఇట్లా ఈ తేడి పెడతాము, సాగుంటి ఇయ్యము, యోగ్యం దానికి ఇయ్యము, దానికి ఇయ్యము, దీనికి ఇయ్యమని ఏమాత్రం కండిషన్లలో 1-2 నువ్వు చెప్పినా ఎంటబడి కొట్టి నువ్వు చెప్పిన లాంగ్వేజ్నే నీ లాగులనే తొండలు ఇడిచే పని చేతురయ్యాల. 10 సీట్లు కూడా రాకపో నువ్వు కూడా ఓడిపోదు. 15,000 ఇస్తానని చెప్పారు కాబట్టి ఆశపడి ఆల్రెడీ కేసీఆర్ గారు ఇస్తారు, కంటిన్యూ చేస్తారు. ఇంకోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఇప్పుడు చెప్పిన వీళ్ళు వాగ్దానం చేసిన హామీలలో వాగ్దానాల్లో ఏ ఒక్కటి వీళ్ళ పురుగు నుంచి వచ్చింది కాదు. ఒక అద్భుతమైన పథకము 2018లో కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది రైతు బంధు. దాన్ని నువ్వు పెంచిస్తా అని చెప్పినావు. రైతు బంధు నీ బుర్ర నుంచి రాలే, రైతుల పట్ల మీకు ప్రేమ లేదు, ఏమీ లేదు, మీకు ఆ తెలంగాణ సోయి లేదు, నీకు ఆ ఆత్మ లేదు, నువ్వు తెలంగాణ వాళ్ళ పట్ల ఆలోచించవు. నువ్వు ఎంతసేపు ఉన్నా ఆంధ్ర బానిసవే, చంద్రబాబు బానిసవే అనేది అది స్పష్టమైన విషయం. కాబట్టి ఇప్పుడు 15,000 కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. వీళ్ళు కాక 12,000 వాళ్ళకి ఇస్తా అని చెప్పినాడు. వ్యవసాయ కూలీ అంటే భూమి లేని వ్యవసాయ కూలీలకు వాళ్ళు ఒక 18 లక్షల మంది ఉంటారని నువ్వే ప్రకటించినావు. వీళ్ళు 22 లక్షల మంది ఉన్నారని నువ్వే ప్రకటించినావు. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, 15,000 ఇయ్యలేము, రాష్ట్ర పరిస్థితి బాగలేదని ఇంకొక నాటకం ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, కేసీఆర్ అప్పులు చేసిపోయిందని మాట్లాడుకుని కొంచెమన్నా పేపర్లు ముందు పెట్టుకొని ఇన్ని పచ్చి అబద్ధాలే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వలేడు. ఇంతకుముందు కూడా చాలామంది పరిపాలన చేసినారు, ఎవడు ఇన్ని అబద్ధాలు ఆడలే. ఎందుకు అంటే 2018లో కేసీఆర్ గారు రైతు బంధు ప్రవేశపెట్టినాక 19 నుంచి 21 వరకు పూర్తి కరోనా, దేశం మొత్తం లాక్డౌన్, ప్రభుత్వ ఆదాయాలు లేవు. అయినా ఆ 3-4 విడతలుగా కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలేదు. 19 ఇచ్చినారు, 20 ఇచ్చినారు, 21 ఇచ్చినారు. 2 కార్లకు చెప్పిన అమౌంట్ ప్రకారం రైతుల అకౌంట్లలో ఎలాంటి మీడియేటర్ లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అప్లికేషన్ లేకుండా, నువ్వు ఇవాళ అప్లికేషన్లు పెట్టి రైతులను రోడ్డు మీద తీసుకొచ్చినావు. ఎలాంటి అప్లికేషన్ లేకుండా బ్యాంక్ ఖాతాలలో వ్యవసాయ భూములు పాస్బుక్ల ఖాతాల ప్రకారం మొత్తం కూడా వాళ్ళ రైతులకు వెళ్ళిపోయింది. అంటే ప్రధానంగా అంటే అంతకంటే కరోనా కంటే అధ్వానంగా ఉందా రాష్ట్ర పరిస్థితి? అదే ఒప్పుకో, మరిగా నీకు దమ్ముంటే అదే ఒప్పుకో. కరోనా కంటే మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మీ చేతగానంలో ఇవాళ ఆదాయం పెంచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పు, నువ్వు అదనే చెప్పు. మరి
అంటే ప్రభుత్వం ఏ అంశాల మీద దృష్టి పెట్టింది, వేటి మీద ఫోకస్ ఉంది, వేటికి సంబంధించి చర్చించుకునే విధంగా కూడా ఒక ప్లాన్డ్గా వెళ్తుంది ప్రభుత్వం అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పొద్దున లేస్తే గ్రామాల నుంచి మొదలు పెట్టుకొని ఈవెన్ సిటీస్లో అయినా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అనేక వర్గాల ప్రజలు. ఒక్కటేనండి, వీళ్ళ ఏమంతా ఒక్కటే స్వేచ్ఛ గారు, డబ్బులు సంపాదించుకోవాలి, అక్రమంగా డబ్బులు సంపాయాలి. ఈయనకు నెల నెత్తి మీద కత్తి 300 కోట్లు 400 కోట్లు పంపాలి. మన మహారాష్ట్రకు 2000 కోట్లు 3000 కోట్లు పంపించినాడు. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గిందంటారు కదా, ప్రభుత్వ ఆదాయం ఏం తగ్గలేదు స్వేచ్ఛ గారు. రావాల్సిన ఆదాయం ప్రభుత్వానికి రాకుండా వీళ్ళు గండి కొడుతున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక గురించి చెప్తాను నేను. మైనింగ్ శాఖ యొక్క ఇది 2014 కంటే ఎంత ఉంది, 2014 నుంచి 2023 వరకు మీరు చూస్తే కేటీఆర్ గారి దగ్గర ఉన్న శాఖ ఒక 100 రెట్ల నుంచి 200% పెరిగింది. ఏది ఆదాయం. ఎందుకంటే స్ట్రిక్ట్గా అక్కడ వేబిల్లులు ఇచ్చి అందరు కూడా పద్ధతి ప్రకారం చేసినారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎక్కడికక్కడ దోపిడీ ఇసుకకు సంబంధించి. ఇక ప్రభుత్వం ఆదాయం తగ్గమంటే ఎందుకు తగ్గదు? అన్నిటల్లో కూడా మీకు రావాల్సిన, మంత్రులకు రావాల్సిన వాటాలు. సివిల్ సప్లైస్లో 1100 కుంభకోణం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ ఫ్లై యాష్లో ఆర్టీసీ టికెట్లలో కుంభకోణము. ఇక పొంగులేటి కుంభకోణాలు మనం చెప్పనవసరం లేదు. నిలువున కేక్ కట్ చేసినట్టుగా కొడంగల్ లిఫ్ట్కి సంబంధించి మెగా అది ఇది పంచుకున్నారు. ఇక ఎక్కడే మీకు ఆదాయం ఎక్కడొస్తుంది ప్రభుత్వానికి? మీరు పంచుకోవడమే సరిపోయింది. మొత్తం కూడా అక్రమ మూసీకి సంబంధించి దాంట్లో కిక్ బ్యాక్స్ కోసం 1,50,000 కోట్ల బడ్జెట్. ప్రభుత్వ ఆదాయం తగ్గిపోమంటే ఇందుకే తగ్గుతుంది. మీ జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వానికి రాకుండా మధ్యన మీరే అక్రమాలు చేసి మీరే తీసుకుంటున్నారు. మంత్రులే తమ యొక్క స్కాములతో చేసుకుంటున్నారు. కాబట్టి ఆదాయం లేదు. దీనికి సంబంధించి ఏంటంటే ఏమంటారు, ఇక కప్పదాటేసే మాటలు మాట్లాడి తప్పితే పరిపాలన మీకు చేత కావట్లేదు రేవంత్ రెడ్డి. మీకు మంత్రుల మధ్య సఖ్యత లేదు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యము ముఖ్యమంత్రికి లేదు. అసలు నీకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ప్రజల పట్ల ఆత్మ లేదు, ఇది లేదు. ఎందుకంటే కేవలం ఏంటంటే ఒక ఊకదంపుడు ఉపన్యాసాలు ప్లస్ అలవిగానే హామీలు వేయాలని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే నువ్వు చేసిన మోసము ఒక్కొక్కటిగా ఇవాళ ఇక్కడున్న తెలంగాణ ప్రజలు అన్ని వర్గాలకి ఇలా అర్థమవుతుంది. నువ్వు అసమర్థుని పరిపాలన నీకు చేత కాదన్న విషయము ప్రతి ఇక్కడున్న తెలంగాణ ప్రజలకు ప్రతి వాళ్ళకి అర్థమైన విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ జంగయ్య గారు, అంటే ప్రజా ప్రయోజనాలు ప్రధానంగా కేంద్రంగా కాకుండా ప్రభుత్వ వైఖరి ఇట్లానే కొనసాగితే ఏం జరగబోతుంది రేపటి నాడు? 100% అండి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా రాజకీయాల మీద దృష్టి పెట్టడము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేసేసి తన యొక్క స్వార్థం కోసము, తన యొక్క కాంట్రాక్ట్ల కోసము మిగతా మంత్రులని కూడగట్టుకొని ఏదో ప్రయత్నం చేస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రైతుల మీద కానీ నిరుద్యోగుల మీద కానీ మహిళల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా పరిపాలనా సౌలభ్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఉన్నటువంటిది మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా క్రైమ్ రేట్ కానివ్వండి, పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆలోచన లేకుండా, ఇంతకుముందు గతంలో మనం తీసుకున్నట్లయితే 2014 ముందు మన తెలంగాణ రైతులు దాదాపు దేశవ్యాప్తంగా చూసుకుంటే 11% రైతు ఆత్మహత్యలు జరిగితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క నిర్ణయాత్మకమైన నిర్ణయాల వలన 1% తగ్గించుకోవడం జరిగింది. రైట్. ఇదే రైతు భరోసా, రైతు పెట్టుబడి సాయం కింద అందించినటువంటి 2018లో నిర్ణయం తీసుకుంటే దీన్ని కాపీ కొడుతూ ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా PM కిసాన్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం పశ్చిమ బెంగాల్లో కూడా కృషి బంధు అని పేరు మార్చుకొని వాళ్ళు రైతు బంధు, అంటే ఇట్లా దేశానికే ఆదర్శంగా నిలబడినటువంటి పరిపాలన నుంచి ఈరోజు దేశము మనము ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోవాలి, లేకపోతే ఇంకా కొన్ని నేర్చుకోవాలి, పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి అని ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో ఉంటూ ఇంతకుముందు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే బాగుండే, అంటే తెలంగాణ ఎందుకు దేశమంతా మంచిగానేవి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి మంచిగా కనిపించవు. తెలంగాణలో ఒక స్పెషల్ వాతావరణం నడుస్తున్నది. అంటే ఎంతసేపు ఏంటంటే తన వంతు తన యొక్క అసమర్థతను ఒప్పుకోకపోగా తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పక్క వాళ్ళు బాగున్నారని చెప్తున్నారు. కానీ మనం ఇంతకుముందు బాగున్నాము, మన నుంచి వీళ్ళందరూ కాపీ కొట్టి దేశవ్యాప్తంగా మన యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది మాత్రం ఎక్కడ కూడా చెప్తలేరు. అంటే నిజంగా కూడా ప్రజలకు మంచి చేస్తే రేవంత్ రెడ్డి గారిని ఆశ్చర్యపోవాలి, కానీ వారు ఇచ్చినటువంటి హామీలు చేయకపోతే ఎందుకు ఆశ్చర్యపోవాలి? ఎందుకంటే మీరు తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి యొక్క ఏదైతే రాజకీయ ప్రయోజనాలు తీసుకున్నట్లయితే మనము గతంలో ఇదే సోనియమ్మని మనము దగ్గర పెట్టుకొని సోనియమ్మ ఈరోజు మీకు 15,000 ఇస్తుంది రైతు బంధు అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు బలిదేవత అని చెప్పేసి ఆమెని అనుకున్నాం. అంటే అధికారం ఇస్తే పార్టీ ఇస్తేనేమో తనకు పదవి ఇస్తే అమ్మ అవుతుంది, పదవి ఇవ్వకపోతే బలిదేవత అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజలు అధికారం కట్టబెడితే మాత్రము నాకు తెలంగాణ ప్రజల యొక్క
ఓట్లేసి గెలిపించారు అంటున్నారు. ఈరోజు గెలిపించిన తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత ఓడెక్కేంతసేపు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అనే చందంగా ఆయన పరిపాలన అంటే పుట్టుకతోనే వచ్చినటువంటి అంశం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి పార్టీలు కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎవరు అంగీకరించక తప్పని వాస్తవం లాగా కనిపిస్తుంది. 100% కదా. అంటే మంచి చేస్తే ఎవరైనా మంచిగానే ఒప్పుకుంటారు నిజానికి కూడా. కానీ ఈ రోజు ప్రజలు కానీ రాజకీయ నాయకులు అంటే సరే స్వార్థం కోసమో లేకపోతే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు మీ మీద మాట్లాడొచ్చు, మీటింగ్లు పెట్టేసి డిబేట్లు పెట్టేసి. కానీ ప్రజలు కూడా ఏ ఒక్క ప్రజానికం కూడా మీకు సపోర్ట్ చేస్తుందా? ఏదంటే మీ కార్యకర్తలు తప్ప నిజంగా కూడా ప్రజలు మేము ఇది లబ్ధి పొందినాము, రేవంత్ రెడ్డి గారి పరిపాలన మేము సుభిక్షంగా ఉన్నాము, మాకు కొన్ని ఉద్యోగాలు వచ్చినవి, ఈరోజు నోటిఫికేషన్లు విడుదలై మాకు నిజంగా కూడా ఇచ్చారు అంటే ఎవరికో పుట్టిన పిల్లల్ని మా పిల్లలని ముద్దాడుకునేటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పరిపాలన ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను ఈరోజు మీటింగులు పెట్టేసి మేము ఇస్తున్నాము అని చెప్పి ఉద్యోగాలు అని చెప్పారు. కానీ మీరు నిజంగా కూడా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాల వ్యవధిలో ఇంతవరకు ఎన్ని చేశారు? జాబ్ క్యాలెండర్ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? అంటే ఎక్కడ నిరుద్యోగులకు అశోక్ నగర్లో ఉన్నటువంటి వారికి మీరు ఆ రోజు ధర్నా చేసేసి ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళేసి మేము సపోర్ట్ చేస్తున్నామన్నారు. కానీ మరి రాహుల్ గాంధీ అని చెప్పి అదే అశోక్ నగర్లో ధర్నా చేస్తే ఎందుకు కనీసం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళలేకపోయారు? కాంగ్రెస్ వల్ల ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఒక విధ్వంస నరసింహారెడ్డి గారు అంటే ఒక సంస్కృతికి సంబంధించి కావచ్చు, ఏ అంశానికి చూసినా తెలంగాణ అంటే ఇది అనే అంశం ఏదున్నా కూడా అది ఉండకూడదు అనే విధంగానే చర్యలు కనిపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఈయన పరిస్థితి ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తుంది. అసలు ఈయనని ఎవరు గుర్తుపడతలేడు. ఇప్పుడు ఆయన మెయిన్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, అరే నీ ఇంత ముఖ్యమంత్రిని అయితే అసలు నన్ను ఎవడు వేదికల మీదకి ఆడపిలిచేగా నన్ను గుర్తుపడతలేరు. ఈ గుర్తుపట్టని దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలంటే కేసీఆర్ని తిట్టితే ఎవరు తిట్టిరు? కేసీఆర్ని. రేవంత్ రెడ్డి ఎవరా అంటే అరే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కాడికి వచ్చింది తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసి తన గుర్తింపు పెంచుకోవాలి. ఎందుకంటే ఉద్యమంలో ఈయన లేడు. తెలంగాణ మొత్తం పోరాటంలో ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి మీరు ఒక్క ఫోటో చూపించమని ఛాలెంజ్ చేసిన, ఎవరితోనో ఒక్క ఫోటో చూపించి నువ్వు వంట వార్పులున్నావా ఎక్కడ పని చేసినావు? అసలు నువ్వు వ్యతిరేక కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు ఉండి తుపాకీ పట్టుకొని ఉద్యమకారులకు పోయిన నీచమైన చరిత్ర నీది తెలంగాణ ఉద్యమంలో. అట్లాంటి దాన్ని ఆయన లేడు కాబట్టి ఇంకెవరు ఉండకూడదు. ఆ యొక్క ఏంటి గుర్తులు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు. మీకు చిహ్నాల తొలగింపు కానీ, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కానీ, మిగతా అన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి అంటే ఇదే తనకున్న దాన్ని తను లేడు కాబట్టి ఇంకెవరు ఉండకూడదు అన్న దాంట్లో నుంచి గుర్తొస్తే ఈ తెలంగాణ ప్రజలు ఎందుకోమని ఎవరైనా కానీ సెలబ్రిటీస్ కావచ్చు, రైతులుగా నిన్న ఒక రైతు ఇంటర్వ్యూ చూసినాం, మహిళా రైతు. ఏందమ్మా ఎవరు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ ఉండుగాయా అంటుంది ఆమె. అంటే అసలు ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన ఇంట్లో కూడా ఫ్యామిలీలో కూడా అడుగుతున్నంట, మరి నువ్వు ముఖ్యమంత్రి అంటున్నావు చెప్తున్నావు బాగానే ఉంది కానీ మాకు చెప్తున్నావు కానీ వేదికల మీద వస్తే ఎవరు నిన్ను అసలు కేర్ కూడా చేయట్లే, మంచిగా ఈయన దాటుకుంటూ పోతారు కానీ ఎవరు నమస్తే కూడా అంటలే ముఖ్యమంత్రి అంటే. ఈయన లేచి నమస్తే పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి మానసికమైన ఒక రోగంతో ఆయన బాధపడుతున్న పరిస్థితి అలా తెలంగాణ యొక్క ఏమంటారు ఈ దరిద్రం ఇది మనకు. అంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండటం అనేది కూడా ఉద్దేశపూర్వకంగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలుగా ఏవైతే నిలుస్తున్నాయో సంస్కృతిని గౌరవించుకునే ప్రయత్నం ఎక్కడెక్కడ జరుగుతుందో మనం పండుగలకు సంబంధించి కూడా ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ చేసి వచ్చినాం ఆల్రెడీ. బతుకమ్మ చీరలు ఇస్తామన్నారు, కేసీఆర్ ఒక్క చీర ఇస్తుండు, 2 చీరలు అన్నాడు. ఒక్క చీర పోయింది, అసలు ఒక్క చీరకి గతి లేదు. తర్వాత అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు ఎక్కడుంది నేను మాటలు కూడా అందుకే మీరు చూస్తే కూడా ఏదో కాకతాళికంగా యథాలాపంగా మాట్లాడే మాటలు కావవి. ఆంధ్రప్రదేశ్ బాగుండే అన్నది మామూలుగా ఏదో ప్రజలు ఆ విధంగా తీసుకోవద్దు దయచేసి. తెలంగాణ ప్రజలు ఆయన మనసులో ఉన్న మాట అది, ఆయన మనసులో ఉన్న మాట. తన గురువు గారు అక్కడ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడే బాగుండే. హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఎంత సిగ్గులేని ముఖ్యమంత్రి అంటే, ఎంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రి అంటే, హైదరాబాద్ డెవలప్మెంట్ అంట చంద్రబాబు నాయుడు రాజశేఖర్ ఉన్నప్పుడు జరిగిందట. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు ఎప్పుడండి ముఖ్యమంత్రులు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి, రాజశేఖర్ ఎప్పుడు ముఖ్యమంత్రి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. 2014లో తెలంగాణ ఏర్పడ్డది, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ పరిపాలన నడిచింది. అది చెప్పడు. ఎక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ఎవరో పిలిస్తే ఆ ఫోరంలో మాట్లాడుతూ హైదరాబాద్లో మొత్తం డెవలప్మెంట్ ఇద్దరే నాయకులు చేసినారు, ఇద్దరు ముఖ్యమంత్రులే, రాజశేఖర్ రెడ్డి అండ్ చంద్రబాబు అంటాడు. దానివల్ల నీ డొల్లతనం నీకు పెరిగేది ఏముండదు. రేవంత్ రెడ్డికి ఇట్లా మాట్లాడబట్టికే ఎవరు గుర్తుపడతలేదు నిన్ను. ఇప్పటికైనా కనువిప్పు చేసుకో, కొంచెం బయటికి వెళ్ళు, మాట్లాడు.
వాస్తవాలు మాట్లాడు. అంటే ఇప్పుడు వాస్తవాలు మాట్లాడకపోతే మాట్లాడక అబద్ధాలు మాట్లాడకు. నువ్వు ఇవాళ చెప్తేనే కేసీఆర్ ప్రతిభ పెరిగేలేదు, నువ్వు చెప్తే కేసీఆర్ గుర్తింపు పెట్టేలేదు. నువ్వు ఒక చీమ దోగలాగా మనిషి. నువ్వెంత, నీ బతికెంత? రేవంత్ రెడ్డి బతికేంటండి తెలంగాణ ఉద్యమంలో? ఈయన ఎన్నేళ్ళు కాగలుగుతాడు? ఒక ఉద్యమకారుడు కాగలుగుతాడా అని ఒక కవి కళాకారుడు అడిగిండు. నువ్వు ఏదైనా కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఒక ఉద్యమకారుని మాత్రం నీ జీవితంలో కాలేవు. అంటే తెలంగాణ ప్రజల యొక్క కేసీఆర్ పరిపాలనను మర్పించాలంటే కేసీఆర్ కంటే మంచి పథకాలు ఇచ్చిన హామీలో నిలబెట్టుకో, ఒక మంచి పేరు తెచ్చుకో. నీకున్న అవకాశం, ప్రజలు నీకు ఇచ్చిన అవకాశం, ఎందుకు దాన్ని పాడు చేసుకొని ఇంకా కేసీఆర్ మీద తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, అక్రమార ఏంది? ప్రతీకార పాలన ఏంది? మీరు అన్నాడు, మొదలు అన్నారు కదా, సక్సెస్ఫుల్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ అని ఒక 2 నెలలు టైంపాస్ చేసి, పార్లమెంట్ ఎన్నికలను 2 నెలలు టైంపాస్ కోడ్ అని చెప్పి, తర్వాత ఏం చేసినారు? కాళేశ్వరం అయిపోయింది, కూలిపోయింది, కథం అయిపోయింది, 1,00,000 కోట్లు తీసిపోయి అల్లబోసిన అన్నారు. భూకంపం వచ్చింది, 28 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చింది, అక్కడి నుంచి ఏం కాలేదు కాళేశ్వరం. దాని మీద ఒక కమిషన్ అని ఆ డ్రామా అది నడుస్తుంది. ఇది అయిపోయాక విద్యుత్ కొనుగోలు అక్రమాలు దాని మీద పెట్టిండ్రు. ఆ లాకోరు గారు మరి ఇంతవరకు ఆయన నియమించబడ్డ తర్వాత అసలు ఇంతవరకు ఒక నోటీస్ ఇవ్వలేదు, దాని కథ ఏందో అది చెప్పరు. అది అటే పోయింది, లీగల్ ఒపీనియన్. ఇక ఇదిగానే ఫార్ములా ఈరేస్ అని ఇద్దరు ఇచ్చారు. అంటే ఏం లేదు, లీగల్ గా జరిగింది. ఏ విధంగా అటెన్షన్ డైవర్షన్ చేసినా సమస్యల నుంచి దృష్టి కొంతకాలం చేయగలుగుతారు స్వేచ్ఛ గారి. ఒక నెల చేయవచ్చు, ఒక 6 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు రైతులందరూ కూడా అర్థమైపోయింది, ఈయన రైతు భరోసా అనేక వర్గాల పెన్షన్దారులు క్లియర్ గా అడుగుతున్నారు. అయ్యా నువ్వు 4,000 ఇస్తున్నావు కదా, ఎవడు ఆపుతుండు 4,000 లేకుండా చెప్పు. దేనికంటే అప్లికేషన్ పెన్షన్దారులను కూడా రోడ్ల మీద పడేసి 1,06,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ప్రజలకు అన్ని అర్థమైపోయి ఏం అప్లై చేసుకోవాలి నీకు? ఈ దృష్టి మళ్లించడం అనేది, అటెన్షన్ డైవర్షన్ అనేది ఇంకా ఎంత కాలం కొనసాగదనేది ప్రజల నుంచి కూడా ఆ రెస్పాన్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారు, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు గొప్పతనం ఒప్పుకోకపోయినా కానీ ఆంధ్రలో బాగుంది, మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు బాగా చేశారు అని చెప్పారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు నేను చేసిన డెవలప్మెంట్ని కేసీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేసిరు అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిగర్విగా చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఈయన చెప్పకుండా దాచిపెట్టడానికి ప్రయత్నం చేయడం అంటే పక్క వాళ్ళకి తెలుస్తుంది మనం ఏందనేది, కానీ పక్కన ఉన్నది తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు చెప్పాల్సి వస్తే ఇంకొక విషయం, అతి ముఖ్యమైన విషయం చెప్పిన ఆయన నేను చేసిన దాన్ని కొనసాగించిన అన్నాడు. అదొక పెద్ద అబద్ధం అనుకోండి. అసలు చెప్పిన విషయం ఏంటంటే, ఒకప్పుడు అసెంబ్లీలో ప్రకటించింది, ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో 50 ఎకరాలు వచ్చేసి, కానీ కేసీఆర్ గారి పరిపాలనలో ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగి, పర్చేసింగ్ పెరిగి, వ్యవసాయం బాగా డెవలప్ అయిన తర్వాత ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్ముకుంటే ఆంధ్రాలో 50 ఎకరాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఉల్టా అయిపోయింది సిచ్యువేషన్ అని ఆయన భూముల రేట్ల గురించి వచ్చిన చర్చలో పాల్గొంటూ, తెలంగాణ భూముల రేట్లు బాగా పెరిగినాయి, మారుమూల గ్రామాలలో కూడా 30-35 లక్షలు లేని ఎకరం దొరకటం లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగలేదు, ఇక్కడ మొత్తం క్షీణించింది ఆదాయం అని చెప్పి ఆయన ఆ విధంగా రైతు బంధు గురించి మిగతా అన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం యొక్క ఆదాయము, రైతుల పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిపోయింది, పల్లెల ఆదాయం పెరిగిపోయింది బాగా. అది కరోనాలో కూడా మనకు ఏది మాట్లాడినా ఏం చేసినా కానీ ప్రజలు ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా గమనిస్తున్నారు, ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏది వాస్తవం ఏది వాస్తవం అనేది చాలా క్లియర్ గా ఇవాళ అనలైజ్ చేసుకుంటున్నారు, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, జంగయ్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే.